రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కి అయితే సీఎం కేసీఆర్ క్యాబినెట్ హోదా కల్పించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. సోమేష్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. ఏపీకి కేటాయించబడ్డారు. అయితే కొన్ని కారణాలతోటి ఆయన కోర్టు స్టే ద్వారా తెలంగాణలో కొనసాగారు. సిఎస్ గా పనిచేసిన సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సిఎస్ పదవిని తప్పించి శాంతి కుమార్ గారిని అప్పగించాల్సిన అవసరం వచ్చింది. ఏపీలో రిపోర్ట్ చేసినప్పటికీ సోమేష్ కుమార్ అక్కడ పనిచేయలేక సెలవు పెట్టారు. ఆ తర్వాత విఆర్ఎస్ తీసుకొని ప్రస్తుతం పదవి విరమణ పొంది ఉన్నారు. ఆయన కొంతకాలంగా సీఎం కు అనుచరుడుగా పనిచేస్తున్న నేపథ్యంలో సీఎంతో పాటు తిరుగుతా ఉన్నారు. దీని నేపథ్యంలో ఆయనకు సీఎం సలహాదారుగా నియమించారు. అంటే సిఎస్ గా ఐఏఎస్ గా దీర్ఘకాలంగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యంలో ఆయన అనుభవాన్ని రాష్ట్ర పాలన కోసం వినియోగించుకోవాలి. రాష్ట్ర పాలనలో ఆయన ఆలోచనను ఆయన విధానాలను అమలు చేయాలి. ఆయన సలహాలు సూచనలతోటి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. వాస్తవానికి కొంత కాలం క్రితమే ఈయనకు సిఎస్ పదవి విరమణ చెందిన వెంటనే ఆయనకు రావాలి అనుకున్నారు. కానీ ఏదో జాప్యం జరిగినట్టుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుగా సీఎం ప్రత్యేక సలహాదారుగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించినట్లయింది శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.